సో నిజంగా సినిమా చూసామండి. నిజంగా సినిమా అయితే గాయపడ్డట్టే ఉంది. ఇందులో ఒక కథ అయితే ఒక కనెక్షన్ లేకుండా ముందుకు సాగుతుంది. డైరెక్టర్ గారు ఇది ఎలా తీసారా అని చెప్పేసి ఒక అంటే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి 8 సంవత్సరాలు కష్టపడి ఇండస్ట్రీలో అంటే పనిచేసి కొన్ని వెబ్ సిరీస్ రకరకాలుగా పనిచేశాడు. ఆ పనిచేసిన తనం అయితే ఎక్కడైతే కనిపించలేదు. తరుణ్ భాస్కర్ గారిది కొద్దిగా కామెడీ, అది ఆయన చేసిన కొన్ని డైలాగ్స్, ఆయన మీద ఉన్నటువంటి కొంత దాంతో కొంచెం అంటే చూడాలి అన్నట్టుగా ఉంది. తప్పితే జేడి చక్రవర్తి గారిని చాలా ఉపయోగించి ఆయన అసలు జేడి చక్రవర్తి గారు అంటే సార్ రావడమే అలాంటి ఒక గొప్ప మంచి యాక్టర్, వెర్సటైల్ యాక్టర్. ఆయన రావడమే 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతుంది తెలుగులో డైరెక్ట్ సినిమాలు చేయక. మరి అట్లాంటి ఒక క్యారెక్టర్ ఒప్పించి సినిమాలో ఒప్పుకున్నందుకు ఇంకా బెటర్ గా చూపించేది ఉండే, ఆయన తోటి కొంచెం మంచిగా బెటర్ గా చేపించేది ఉండే. శ్రీ విష్ణు గారిని ఇది ఒక డిఫరెంట్ గా చూపించాడు. నిజంగా సినిమాలో ఒకటి హర్రర్ మొత్తం అంటే మంత్రాలు తంత్రాలు చిత్ర పూజలకు సంబంధించింది. సో ఇందులో చాలా అది కూడా అంటే కొంచెం ఆయనకి ఈ సినిమాకి కొంచెం ప్లస్ అని చెప్పొచ్చు. సో ఒక IAS ఆఫీసర్ కావడానికి ఇది ఒక కొంచెం ఆ సినిమా పాత్ర తగ్గట్టు ఉంది. బట్ టోటల్ గా అయితే సినిమా చెప్పుకోదగ్గట్టుగా చూడాలి అన్నట్టుగా కొంతమందిని ఆకట్టుకోలేకపోయింది వాస్తవానికి. సో వాళ్ళు కొద్దిగా సినిమాకి ఒక 20% ప్లస్ అని చెప్పొచ్చు. ఫరియా అబ్దుల్లా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కొంతవరకు ఆమెది నార్మల్ అంటే ఇందులో ఒక మంచి కంటెంట్ స్టోరీ వైజ్ గా వెళ్తుంది అనుకొని చాలా ఎక్స్పెక్ట్ చేసే జనాలు వెళ్తున్నారు. కానీ చాలా మంది రియాక్షన్ చూస్తే మాత్రం అనుకున్నంతగా బాగా అంటే ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి జేడి చక్రవర్తి గారి గురించి, శ్రీ విష్ణు గారి గురించి, సో ఏదైతే కొత్తగా డైరెక్టర్ వచ్చాయని చెప్పేసి ఇంకోటి ట్రంప్ ని ఇన్వాల్వ్మెంట్ చేశారు. అది వీసా దొరకక చాలా మంది ఆగిపోయి లైఫ్ స్ట్రక్ అయిపోయి ఉంటది అని చెప్పేసి అనుకున్నారు. కానీ అసలు అది కంటెంట్ దానికి సంబంధం లేకుండానే లాస్ట్ ఎండింగ్ లో అయిపోయింది. సో తర్వాత ఈ సెకండ్ హాఫ్ కూడా ఇది ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఇదైతే చాలా వరకు పబ్లిష్ కొంత అయితే నిరుత్సాహపరుస్తుందని చెప్పాలి. సో కొంత ఇంకోటి లొకేషన్స్ కూడా ఆ సినిమా చిత్రీకరణ మొత్తం మనకు హైదరాబాద్ లో జరిగినట్టే ఉంది. మొత్తం చాలా మంది లొకేషన్స్ కూడా సో చాలా అన్ని కూడా హై బడ్జెట్ తోటి తీసినటువంటి ఫిలిం కాకుండా బాగా క్వాలిటీగా కొంచెం VFX కానీ కొంచెం మొత్తం. ఇంకోటి మీరు అన్నట్టు కొద్దిగా ఆ సాంగ్ ఏదైతే ఉందో సో తను మ్యూజిక్ డైరెక్టర్, ఆ సాంగ్ తోటి చాలా మందికి ఒక మంచి ఇంప్రెషన్ వచ్చింది. సో చాలా రోజుల తర్వాత జేడి చక్రవర్తి గారు సో నటించడం, ఆయన కూడా ఒక డిఫరెంట్ ధర్మ క్యారెక్టర్ అనేది. సో ఆయన ఒకటి ఫ్యాక్షనిస్ట్ గా, ఒకటి డ్రగ్స్ సంబంధించి అట్లా మొత్తం మెయింటైన్ చేసి ఉంటున్నాడు. సో మొత్తానికి అయితే ఓవరాల్ గా సినిమా అయితే ఒకసారి చూడొచ్చు, పెద్ద బ్లాక్ బస్టర్ కాకపోయినా. సో ఇది తరుణ్ భాస్కర్ కి చాలా నెక్స్ట్ లెవెల్ మూవీ అనుకున్నాం. బట్ ఇది చాలా మంది ఆడియన్స్ ఆయన చేసిన గతంలో సినిమాల కంటే ఇది ఇంకా కొంచెం నార్మల్ గా ఉంది. సో ఇంకా కొంచెం బూస్ట్ పెంచాలి తప్పకుండా. సో ఇదైతే ఒకసారి చూడొచ్చు తప్పకుండా.